సో ఈ రోజు వీడియో అయితే మేము బయట నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మా గార్డెన్ చాలా వెరైటీస్ ఎక్కువ ఉంటాయి మా దాంట్లో, కానీ ప్రస్తుతానికి ఈరోజు అయితే ఓన్లీ మెంతికూరే చూపిస్తున్నాం. మేము చాలా గార్డెనింగ్ చాలా బాగా చేస్తామని ప్రూవ్ చేసుకోబోతున్నాం ఈ ఇయర్. ఎందుకంటే బుడ్డి వీటిలన్నిట్లో ఏమేమి వేసానో నాకు తెలీదు. ఇంట్లో సీడ్స్ కనిపించినాయి, దాంట్లో బంతి పువ్వులు ఉన్నాయి కదా, అదొక్కటి చల్లింది గుర్తుంది. ఇంకా మిగతా అన్ని ఏ సీడ్స్ ఉంటే అవి వేసా, అవన్నీ వచ్చిన తర్వాత తెలుస్తాయి మనకి ఏంటని. బేసిక్లీ ఏంటంటే మేము అసలు గార్డెనింగ్ చేయము, చేసినా కూడా వెరీ ఫ్యూ ఐటమ్స్ లైక్ మెంతికూర, ఐ థింక్ ఒక ఇయర్ చిల్లీస్ వేసాం, అన్నీ ఇట్లా పాట్స్లో నాస్తాము. సో బట్ మెంతికూర అయితే చాలా బాగా ఫ్రెష్గా వచ్చింది, అండ్ మనము మైక్రో గ్రీన్స్ లాగా వేసుకోవచ్చు కదా, తినచ్చు అని మేము రెసిపీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఆల్రెడీ మొన్న నేను కట్ చేసి ఒక 2 వాటిలో ఉన్నది పప్పు చేసుకున్నాను. అయితే సాయితీకి చెప్పాను ఇది కూడా అయిపోయింది అనుకో, మళ్ళీ వచ్చే వరకు వెయిట్ చేయాలి నాన్న, దాని బదులు ఇది తీసేసి ఏదైనా ఇట్లా ఇంట్లో చేస్తే చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా చిన్న చిన్నవి. ఇది స్టోర్లో కూడా అమ్ముతారు మెంతికూర, బట్ ఇంట్లో అయితే బాగుంటుంది టేస్ట్, అండ్ మనము ఆర్గానిక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అన్నిటికంటే ఈజీ మెంతికూర పెంచడం. ఎగ్జాక్ట్లీ, మేమే పెంచుతున్నాం అంటే మీరు పెంచచ్చు డెఫినెట్ గా. చాలా ఈజీ. బేసిక్లీ ఏం చేయాలంటే సీడ్స్ ఉంటాయి కదా, మేతి సీడ్స్, ఐరో స్టోర్కి వేయటమే, పైన ఇట్లా చల్లటము. మెంతులు అవి నానబెట్టాల్సిన పని కూడా ఏం లేదు, బేసిక్ గా జస్ట్ ఊరికి చల్లి, అది ఆల్రెడీ చల్లి పెట్టాను బుడ్డి. ఇంకో మేము ఏం చేస్తామంటే లైక్ ఇండియన్ స్టోర్స్లో వాటిలో ఆర్గానిక్ మేతి సీడ్స్ అమ్ముతారు కదా, అవి తెచ్చుకుంటాము. అండ్ దెన్ వాటర్ కూడా ఇట్లా రెయిన్ పడితే వాటరింగ్ ఏం చేయము, లేకపోతే కొంచెం లైక్ వాటర్ అది వేసేస్తే. సమ్మర్ లో చేయాలి నాన్న, ఇప్పుడు ఓకే గానీ ఇప్పుడు కొంచెం స్ప్రింగ్ టైం కాబట్టి కొంచెం రెయిన్ అది బాగానే పడతా ఉంటుంది. అండ్ చూడండి లీవ్స్ కూడా అంత ఫ్రెష్ గా, చాలా లైక్ డెలికేట్ గా చిన్న చిన్న లీవ్స్. అంటే ఇవి స్టార్టింగ్ లోనే ఉన్నాయి కదా, ఇంకా ఇలానే కట్ చేస్తాను నేను. ఎక్కువ ఒకటి పెట్టేసుకొని ఇలా తీసేసాం అనుకోండి, ఈజీ కదా మనకి, మళ్ళీ అన్ని ఇట్లా వేసేసుకోకుండా. యాక్చువల్లీ ఏంటంటే అమ్మన్నట్టు ఐడియల్ గా ఇంకా ఒక 1 వీక్ ముందర కట్ చేయాలి, అప్పుడు 2 లీవ్స్ అట్లా ఉంటే మైక్రో గ్రీన్స్ లాగా తినచ్చు. బట్ అది చేసేయాలే బుడ్డి, పప్పు చేసేయాలి. ఇంక నీతో పెట్టుకుంటే అవ్వదు వీడియో, కానీ మెంతికూర పప్పు చేసుకొని. నాతో ఎవరు పెట్టుకోమన్నారు, నువ్వు చేయొచ్చు వీడియో. ఆ రోజు పొద్దున్న సాయి లేసి వచ్చి కట్ చేసి మమ్మీతో మండేలో మమ్మీనే అవసరము, మిగతా ఇప్పుడు టైం ఎంత అయింది నాన్న? ఈ జామ్ కల్లా నేను ఎప్పుడో రెడీ అయి ఉన్నాను. నేను పొద్దున్న 8కి లెగిసి 8:30 కిందకి వచ్చి 9 మొత్తం రెడీ అవి 9:30 నుంచి కూర్చొని ఉన్నా. నేనేం చేశాను, మమ్మీ ఏం చేసిందంటే ఫోన్ కాల్ పైన ఫోన్ కాల్ మాట్లాడుతానే ఉంది. నేను బయటకు వస్తున్నాను కదా రెడీ అయ్యి వచ్చాను. నేను కూడా రెడీ అయ్యొచ్చా? అట్లా కాదు బుడ్డి, శారీ కట్టుకొని అన్ని చేసుకున్నా, బయటకు వెళ్తున్నాను. నేను చూడండి, నేను ఎల్లో డ్రెస్ ఎందుకు వేసుకున్నాను, మేతి సీడ్స్ రిప్రజెంట్ చేయడానికి వేసుకున్నా. ఎగ్జాక్ట్లీ ఇది ఇట్లా మేతి సీడ్స్ లాగే ఉంది చూడటానికి కూడా. పోన్లే, నువ్వన్నా వేసుకున్నావు ఈరోజు నా బదులు. నాకు ఈరోజు సరే శారీ కట్టుకుందాం, చాలా రోజులు అయింది కదా అనిపించి సరే బయటకు వెళ్తున్నాం కదా గార్డెన్ లో కానీ. అవును, ఈ రోజు రెసిపీ ఏంటంటే ఆలు మేతి కూర, ఇట్లా గ్రేవీ కర్రీ లాగా. మమ్మీ ఫ్రై లాగా కూడా చేసిద్ది, కానీ గ్రేవీ కర్రీ ఏంటంటే ఇట్లా వీటికి బాగుంటుంది. చపాతీస్ అండ్ రైస్, చపాతీ పిండి కూడా కలిపి పెట్టేసి, జీరా రైస్, చపాతీ పిండి కూడా కలిపాను. అండ్ మీరు చూస్తూ ఉంటే ఈ పాట్స్ యాక్చువల్లీ మేము స్పెసిఫిక్లీ మెంతికూర కోసమే తీసుకున్నాము. ఇట్లాంటివి మాకు 2 ఉన్నాయి. అండ్ ఇది ఎందుకు తీసుకున్నామంటే వైడ్ ఉంది కదా పైన, సో ఇట్లా మేతిది ఏమైందంటే రూట్స్ అంత డెప్త్ ఉండవు, ఎందుకంటే మనం చిన్నప్పుడే కట్ చేసేస్తాం కదా వాటిని. సో అందుకోసం మేము ఇట్లా కొంచెం వైడ్ ఎక్కువ ఉన్నది తీసుకుంటే ఎక్కువ సీడ్స్ వేయచ్చు, ఎక్కువ వస్తాయి ఒకేసారి అని. మళ్ళీ కింద వీల్స్ ఉన్నాయి, కొంచెం ఈజీగా మనం అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చాం యాక్చువల్గా ఎండ వస్తుందని. అవును, సో 2 ఉన్నాయి, అక్కడ ఒకటి ఉంది, కానీ దాంట్లో ప్రస్తుతానికి వేసామమ్మా, లేకపోతే వేరే వేసాం? దేంట్లో నేనే వేయాల, లాస్ట్ ఇయర్ మనం అది వేసాం కదా, మింట్ వేసుకున్నాం. మింట్ అది కంటిన్యూ అవుతుంది దాంట్లో. మింట్ కూడా బాగుంటుంది, ఎందుకంటే లైక్ అది సూపర్ ఈజీ టు గ్రో కదా, అండ్ చాలా రెసిపీస్ లో మేము మింట్ యూజ్ మీరు అది చాలా రెసిపీస్ అంటే బేసిక్ గా అందరూ మింట్ చట్నీ లేకపోతే బిర్యానీలు వేసుకుంటారు కదా, నేను ఎవ్రీడే టీలో వేసుకుంటాను. మసాలా చాయ్ రెసిపీ కూడా చూపించాం కదా బుద్ధి. సో ఫ్రెష్ తింటే బాగుంటుంది, ఇంకా ఆబ్వియస్లీ ఫ్రెష్ లేనప్పుడు ఇంకా డ్రై చేసుకుంటాం. అవును, అండ్ నాకు సంజన పానీపూరి కూడా చాలా ఇష్టం, సో మింట్ ఉంటే పానీపూరి. ఇక మర్చిపోయా చెప్పడం, నేను పానీపూరి ఫ్యాన్స్. ఇవన్నీ ఇలానే కట్ చేసి పడేస్తాను, మళ్ళీ దీంట్లో వేయను అనమాట. మళ్ళీ మనకి ఎందుకు ఎక్స్ట్రా అదంతా క్లీన్ చేసుకోవడం అంతా అని వెంటనే మళ్ళీ సీడ్స్ చేసేసాం అనుకో బుడ్డి, ఇంకో 2 వీక్స్లో వచ్చేస్తుంది.
అవును 2 వీక్స్ కూడా అవసరం 10 days లోనే గానే బుడ్డ grow అవుతుంది చిన్న చిన్నవి వచ్చేస్తున్నాయి. అండ్ రూట్స్ ఇట్లా కట్ చేస్తే అప్పుడు మనకి వాషింగ్ కూడా ఎక్కువ మట్టి ఉండదు, కొంచెం ఈజీగా వాష్ చేయొచ్చు. ఇంకేం లేదు, వాటర్ పట్టేసి ఒక 2 times వాష్ చేసేస్తాను, అయిపోయింది. ఇది ఒక మంచిది అనమాట. ఇలా కట్ చేసుకుంటే మెంతికూర ఒకటైతే వేసుకోవచ్చు మనం గ్యారంటీగా. యా మేము యూజువలీ మెంతికూర మెంతు ఒక ఇయర్ చిల్లీస్ వేసాం. చిల్లీస్ కూడా బాగా వచ్చినాయి అసలు. ఇట్లా అని సేమ్ పాట్స్ లోనే. మేము బాస్టన్లో ఉన్నప్పుడు అంత వియర్డ్ కదా, బాస్టన్లో స్నో అంత పడినా అక్కడ యాక్చువల్ ఇట్లా గ్రాస్ పైన గార్డెన్ ఒక 1 year వాళ్ళు పిలిచి అన్ని ఫ్యాన్స్ కట్టిపించి మొత్తం చేయించాము. ఫస్ట్ ఆవేశంగా అట్టే చేస్తాం బుడ్డి, తర్వాత ఇంకా అర్థమైంది మనం మా కెపాసిటీ ఏంది గార్డెనింగ్ అని. అంటే చెయ్యొచ్చు చేసేవాళ్ళు, కానీ మాకు అంటే అది చాలా ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యొచ్చు, బాగుంటది. అవి ఇట్లా వచ్చినప్పుడు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది బుడ్డి. నాకు వాటి ఫ్రూట్స్ ఇష్టం, గార్డెనింగ్ చేయకుండా ఎట్టొస్తాయి. నాకు ఇష్టం లేదు చేయటం, నేను ఫస్ట్ లోనే ఎప్పుడు చెప్తా నాకు ఇష్టం ఉండదని. ఈసారి నేనే డిజైన్ చేయించుకున్నాను, సాహితీ చెప్పేటట్లేదు, నేనే చెప్పుకుంటున్నాను. అది నువ్వు లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఒకసారి వేసుకున్నావు అనుకుంటా కదా. వేసుకున్నా కానీ చూపిలా ఇప్పుడు వీడియోలో. వీడియోలో స్పెసిఫిక్ గా వేసుకోలేదు, మనం ఏదో ఈవెంట్కి వెళ్ళాం కదా ఒకసారి, అప్పుడేం పెద్ద వీడియో కూడా అయింది ఇలా. దాని తర్వాత అప్పుడు కొత్తది ఫస్ట్ మన ఇంట్లో పూజ అయింది చూడు, సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నాము. దాని పూజ అయిపోయి ఉగాది రోజు లాస్ట్ ఇయర్ ఉగాది చేసుకున్నాం, కరెక్ట్ 1 year అయింది. ఆ రోజు వేసుకున్నా, తర్వాత పట్టు శారీ ఏదో కట్టుకున్నా మార్చుకొని వేసుకున్నా, ఇంక అంతే. దాని తర్వాత వేసుకోవాలా, కాకపోతే వేరే బ్లౌజ్ తోటి మ్యాచ్ చేసుకున్నా ఈ రోజు. దీంట్లో వచ్చింది బాగుంది, కాకపోతే నాకెందుకు ఈ రోజు ఇది వేసుకోవాలనిపించింది. మ్యాచింగ్ ఎక్కువ చేసుకుంటున్నాను. మమ్మీ ఫ్యాషన్ డిజైనర్ కూడా అవ్వదలుచుకొని ఆ సారీ డిజైన్ చేయించింది. చాలా క్లోత్స్ మా మమ్మీ. బుడ్డి నేను ఆల్రెడీ ఫ్యాషన్ డిజైనర్ నే బుడ్డి. అదే చాలా మంది లైక్ మీ ఇద్దరు ఇండియన్ క్లోత్స్ లింక్స్, అదే మా ఇండియన్ క్లోత్స్ లింక్స్ అవి అడుగుతారు, కానీ ఏంటంటే మమ్మీనే డిజైన్ చేసిద్ది. సో మేము కలర్స్ అన్ని చాలా వరకు సెలెక్షన్ చేసుకుంటాం కాబట్టి. ఇదిగోండి ఇప్పుడు ఈ శారీ కూడా జస్ట్ క్లాత్ డై చేయించుకొని కావాల్సిన కలర్స్ వేయించుకొని మళ్ళీ దానికి హ్యాండ్ వర్క్ చేయించుకున్నాను. ఇది మొత్తం హ్యాండ్ వర్క్ అనమాట, హాఫ్ వేలో సీక్వెన్స్ మొత్తం హ్యాండ్ వర్క్. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, కాంబినేషన్ కూడా మేమే చెప్పుకున్నాం, రెడ్ ఇట్లా లైట్ పింక్. అది డై చేయించుకుని ఆయన చేసి. యాక్చువల్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటది, ఫ్రిల్స్ వచ్చి చేతులకి అట్లా బాగుంటుంది. కానీ ఈ రోజు ఏందో ఇది సరే అని ఇది వేసుకున్నాం. ఇంకో థింగ్ ఏంటంటే చాలా చిన్నప్పటి నుంచి నువ్వే డిజైన్ చేసేదాన్ని కదా మా మాయ కూడా, కానీ ఇప్పుడు ఏంటంటే కొన్ని డిజైనర్ అవుట్ఫిట్స్ కూడా లైక్ మమ్మీ వేసుకొని బోర్ కొట్టి వేరే డిజైనర్ అవుట్ఫిట్స్ కూడా వేసుకోవాలని డిసైడ్ అవ్వాలి. ఎందుకని అంతే, నీకు వేరే డిజైనర్ ఇట్లా ఇట్లా మనీష్ మల్హోత్రా, పెద్ద పెద్ద డిజైనర్స్ ఉంటారు. అంటే ఏమవుతుందంటే డిజైన్స్ ఇప్పుడు రెడీమేడ్ తక్కువ కొనుక్కుంటాం కదా మేము, ఇంక ఇట్లా అలవాటు అయిపోయి ఇక్కడ ఎక్కడికి పోతాయి బుడ్డి, ఒకసారి కొనుక్కుంటే ఉంటాయి, కానీ మనం ఇండియా తీసుకెళ్తాం కదా మేజర్. స్మెల్ కూడా బాగున్నాయి. ఏదో ఇంకొక రకం సీడ్స్ ఉన్నాయి బుడ్డి, బుడ్డయి వచ్చినాయి చెట్లు. అయ్యేమో ఏంటి అది ఉంటుంది చూడు, మనకి తులసి వేరే టైప్, ఒక టైప్ తెగ పెరుగుతుంది కదా, అప్పుడెప్పుడో మోహన ఆంటీ వాళ్ళు తెచ్చి ఫస్ట్ లో వేసినాయి. అవి వస్తానే ఉన్నాయి ఎవ్రీ ఇయర్ సీడ్స్. చూడు దీంట్లో ఉన్నాయి, దీని కాదు, ఈ మెంతికూర కాదు, అది మెంతికూర కాదు, అయినా అది కనిపించట్లేదు అసలు. నేను మొన్న కట్ చేసినప్పుడు కూడా అంతే అనమాట, ఆ 2 parts పెట్టేసుకున్నాను, రెండిట్లో వేసా. అప్పుడు 3 మొత్తం 2 కట్ చేశాను, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఈసారి ఆ రెండిట్లో వేస్తుంది, ఇది నీ కోసం ఉంచా వీడియో కోసం, ఆ రోజు చేసేసి పడేసేదాన్ని. రెండిట్లో కూడా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు చేసి ఒక చేతికి ఒక గ్లౌజ్ వేసుకొని ఇలా అనేసి మట్టిని మళ్ళీ పెట్టేస్తాను. సరే అయితే ఇది మొత్తం కట్ చేసి లోపలికి తీసుకొచ్చినప్పుడు చూపిస్తాం మీ అందరికి. సో ఈ లోపల అయితే మమ్మీ నాకు అరౌండ్ 20 minutes అట్లా పట్టిద్ది, ఎందుకంటే చాలా మెంతికూర ఉంది కదా, అది మొత్తం నీట్గా కట్ చేయటానికి అనింది. అందుకని నువ్వు కట్ చేసే పొటాటోస్ ఆ లోపల. ఇది అమ్మ బాధ ఏంటంటే లంచ్ రెసిపీ కదా, మేము ఇప్పుడు లంచ్కి తినాలి, ఇది లంచ్కి ఇంకేం చేయాల, అందుకని ఇది మళ్ళీ మేము అక్కడ వేరేది చేయమని అడుగుతామేమో అని నువ్వు కట్ చేసేసి అయితే అప్పుడు నేను వచ్చినాక మనం కర్రీ చేద్దాం, నేను చూపిస్తాను అప్పుడు అనింది. సరే పొటాటోలు కట్ చేయటం నాకు తెలుసు కదా, అండ్ మమ్మీ నేను ఏదో పని చేయట్లేదని ఫీల్ అవుతుందని కట్ చేద్దామని వచ్చాను. ఏంటంటే నేను వాష్ చేశాను ఇప్పుడే, అమ్మోళ్ళు నిన్న ఫార్మర్స్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చారు ఈ చిన్న చిన్న లైక్ బేబీ రెడ్ పొటాటోస్. అండ్ మేము యూజువలీ లైక్ ఇప్పుడు ఇట్లా సమ్మర్ టైంలో ఫార్మర్స్ మార్కెట్ లేకపోతే చిన్న చిన్న ఫార్మ్ స్టాండ్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర తీసుకోవటం ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి, చాలా లాంగ్ లాస్టింగ్ అండ్ టేస్ట్ కూడా బాగుంటాయి. అప్పుడు ఒకసారి ఒక 3-4 weeksగా అమ్మోళ్ళు కాలీఫ్లవర్ తెచ్చారు, తెస్తే అది అసలు స్టోర్ బాట్ అయితే మామూలుగా ఒక
2-3-4 డేస్లో అట్లా పోయిద్ది కదా. ఈవెన్ ఇట్లా ట్రేడర్ జోస్లో తెచ్చుకున్నా కూడా. బట్ అదైతే అసలు ఎంత ఫ్రెష్గా ఉందంటే చాలా చాలా బాగుంది. సో ఈ పొటాటోస్ని ఇట్లా ఇంత సైజులో కట్ చేస్తున్నా. నన్ను అసలు ఈ రోజు వచ్చిద్దని నేను ఇమాజిన్ చేసుకోలేదు తెలుసా, నన్ను మమ్మీ ఇట్లా వాడుకునిద్దని. నిన్నైతే నేను ఆ రీల్ ఈరోజే పోస్ట్ చేశాను, మీరు ఆ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను చూడండి. ఒక రెసిపీ చేశాను నిన్న. ఏం చేశానంటే అమ్మోల్ ఫార్మర్స్ మార్కెట్కి వెళ్ళి వచ్చారు కదా. సరే అమ్మ ఏం చెప్పింది బయటకు వెళ్ళేటప్పుడు స్పెసిఫిక్లీ, సాయితి నువ్వు చట్నీ చేయొద్దు, నేను ఇది ఉంది, నేను ఏంది ఆల్రెడీ చట్నీ ఉంది కావాలంటే అది తినండి, లేకపోతే ఈ కారం పొడి ఉంది దాంతో ఇడ్లీ పెట్టుకొని తినండి, ఇడ్లీ పిండి ఉంది అని చెప్పింది. సరే నన్ను ఇట్లా ఛాలెంజ్ చేస్తావా అని నేను చేశాను, చట్నీ చేసా. రెడ్ చిల్లీస్ చట్నీ నా ఫేవరెట్. నాకు అమ్మ గ్రీన్ చిల్లీ చట్నీ చేసి పెట్టింది కానీ నాకు గ్రీన్ చిల్లీ నచ్చదు, రెడ్ చిల్లీదే నచ్చింది. సరే అండ్ రెడ్ చిల్లీ ఇది చేస్తే యాక్చువల్లీ మా ఇంట్లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెడ్ చిల్లీస్ ఉంటాయి. ఒకటేమో పెద్ద పెద్దవి, ఒకటేమో సన్నటివి. నాకు సన్నటి కనిపించలేదు, సరే పెద్దవి ఉన్నాయి కదా ఏమన్నా సేమే కదా అని చేసా చట్నీ. అది ఎట్లా టర్న్ అవుట్ అవ్విందా మీరు ఆ రీల్ చూడండి. దాన్ని రిపేర్ చేసినా కూడా అంత బాగాలేదు కానీ పర్లేదు, ఎందుకంటే ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా అని తినేసా చట్నీని. సో ఈ మొత్తం కట్ చేసి దాని తర్వాత అమ్మ ఏం చేస్తుందో చూద్దాం. ఐ థింక్ అప్పటికి అమ్మది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చు. ఏంది నాన్న పెద్ద వచ్చి నిలబడ్డావు? ఏం చేయాలంటున్నా? వాష్ చేయాలి మెంతికూరని, మొత్తం కట్ చేసుకొచ్చి తెచ్చాను. తెలుసా ఏం కర్రీ చేస్తున్నాను? సాయితీ చెప్పింది ఆలు మెత్తి చేస్తున్నాను. దాంట్లో వాటర్ వేస్తావా ఏందా? ఇవి కూడా వాష్ చేయాలి కదా, అందుకే వాటర్ వేసి పెట్టేసి వాటర్లోంచి తీసేస్తాను. నేను చేసిందంటే సాహితీ, నేను బయట అది మెంతికూర కట్ చేస్తున్నా కదా, ఆ టైంలో వచ్చేసి పొటాటోస్ కట్ చేసింది. నేను లోపలికి వచ్చేకి ఇలా ఉంది సిచ్యువేషన్. హైలైట్ ఏంటంటే జింజర్ అయిపోయింది. నేను వెళ్ళొచ్చాము షాపింగ్ అని మొత్తము వాష్ చేసాము, వెళ్ళొచ్చాం కానీ జింజర్ తెచ్చుకోలేదు అనమాట. అంటే ఇండియన్ స్టోర్కి వెళ్ళలేదు ఇది. అయితే ఇప్పుడు జింజర్ బదులు జింజర్ పౌడర్ అయిపోతున్నాం. సాయితి అడిగింది జింజర్ లేదు అంటే నేను పౌడర్ వేద్దాం నాన్న అని చెప్పి. చిల్లీస్ ఇయ్యే నాన్న ఇవి వాడతాను. ప్యాన్ పెట్టేస్తావే ఇంది లోపల. విచ్ ప్యాన్? న్యూ ఇయర్ కదా, కొత్త ప్యాన్ వాడబోతున్నాను. న్యూ ఇయర్ అక్కడ ఉగాది తర్వాత ఇదే ఫస్ట్ రెసిపీ నేను చేస్తుంది, నాకు గుర్తున్న కాడికి. రీజన్ వాడాలి, ఎక్స్క్యూజెస్ కావాలి. లేకపోతే వీళ్ళు రీజన్ లేదనుకోండి ఇప్పుడు ఎందుకు కొత్తది మమ్మీ అని అంటారు ఇద్దరు. పెట్టు పెట్టు పెట్టు, ఇక్కడే పెట్టుకున్నాను తెలియదు. అంతకుముందు కుక్కర్లు మీడియం సైజ్ తీయమంటావా? కరెక్ట్గా ఎన్ని రోజులకి పెద్ద నా కూతురు అనిపించావు. నేను అనుకుంటా పై చిన్నది తీస్తుంది అలా కింద పెద్దది, అంటే మీడియం సైజ్ అనింది అమ్మాయి, నా డాక్టర్ అనిపించింది. కొత్త గిన్నెలు కొన్నాను మొన్న ఉగాది, చాలా హెవీగా ఉన్నాయి. జాగ్రత్త నాన్న, దీని మీద పడితే ఇది ఇరిగిద్ది. ఏంటి అంత తిక్కుంది? ఎంత తిక్కుంది స్టీల్? సో థిక్, బరువుగా చాలా ఉంది మా. నీకు బాటమ్ ఇంకా తిక్కుంది సైడ్స్ కన్నా. యాక్చువల్ బాగున్నాయి ఆ ప్యాన్లు, ఈ రోజే వాడబోతున్నాను ఫస్ట్. యాక్చువల్ దేవుడు స్వీట్ చేసి పెడదాం అనుకున్నా, దాంట్లో చేస్తాను చిన్న దాంట్లో. పెద్ద దీంతో ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే నేనేమని అడిగానంటే సంజనాని, నాన్న పెద్ది ఇది మొత్తం అంతా చేసేదా లేకపోతే సగం చేయమంటావా, ఎక్కువ అవుతుందేమో ఈ 2 అంటే చాలా కర్రీ అవుతుందేమో అన్నాను. అప్పుడు సంజన వెంటనే ఒక డైలాగ్ వేసింది. చెప్పాను కొంచెం వీడియోలో కూడా చెప్పు నాన్న, సేమ్ డైలాగ్ అన్న. చెప్పు, మర్చిపోయాను మా డైలాగ్. చెప్పు నాన్న ప్లీజ్. ఇంత కూర చేస్తావు అని అడిగాను. దాని తర్వాత అవునండి. దాని తర్వాత ఏమన్నా? దాని తర్వాత ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోయింది. చెప్పు నాన్న. నాకు గుర్తులేదు నిజంగా. ఇదే ప్రాబ్లం ఎక్కువ చదివే వాళ్ళతోటి. వాళ్ళకి ఏంటంటే చదివి తప్పితే మిగతా విషయాలు గుర్తుండవు. ఏమనిందంటే ఇప్పుడే జస్ట్ ఒక 10 సెకండ్ల క్రితం చెప్పింది, ఇంత చేస్తావా ఏంది మమ్మీ, అంతే కదా నాన్న, ఇంత చేస్తావా ఏంది, 4 ఉన్నావు కొంచెం తింటాం చెయ్యి అనింది. అదే అన్నా, తినేవాళ్ళం మేము తింటాం కదా చెయ్యి మొత్తం ఏం కాదనింది. సో మొత్తం చేయబోతున్నాను. మొత్తం మెంతి కూర అక్కర్లేదు, కూర ఎక్కువ చేయమంటున్నా. అది నువ్వు కావాలంటే కొంచెం పక్కన పప్పు పెట్టుకో, దీంట్లో చాలా ఉంది మెంతి కూర. వద్దులేనా పప్పు కూడా నీకు నేను బాగుంది అది. నువ్వు ఇంత కూర వేస్తే ఏదైనా రేషియోస్లో దీంట్లో ఎంత కావాలో. నేను ఆశ్చర్యపోయాను కిందకు వచ్చాను కూర చేస్తున్నారని. పాస్ట్ 4 days నుంచి నన్ను అల్లాడిస్తున్నారు. ఎందుకు నాన్న? ఏమైంది? ఏంది ఇప్పుడు వ్యూవర్స్కి నిజం చెప్తే పాపం అనుకుంటాను నన్ను. చెప్పు నాన్న, చెప్పు, అక్కడ చెప్పు, నిజం చెప్పు.
పాస్ట్ 4 days నుంచి పప్పే 4 days అయింది 2-3 weeks నుంచి పప్పే ఇంట్లో నాకు చిరాకు వచ్చేసింది సంజన నిజం చెప్పు రాత్రే కదా ఏంది నిజం నేను చేసుకున్నాను నిన్న రాత్రి ఏం చేసుకున్నావు పన్నీరు రాత్రి వచ్చి టెంపుల్ నుంచి ఇంక చూడాలి నాకు అసలు సాటిస్ఫాక్షన్ లేదు ఫుడ్ అందరు అడుగుతున్నారు ఇట్లా ఈ స్పెసిఫిక్ ఐటమ్ లేదా ఆ స్పెసిఫిక్ ఐటమ్ లేదని మేమైతే మా కలెక్షన్ లైక్ పాస్ట్ I don't know 10 years నుంచి బిల్డ్ చేసుకుంటా ఉన్నాము కిచెన్ కలెక్షన్ 10 years ఇంకా ఎక్కువే అవును ఆల్మోస్ట్ 18 years 20 years సో సేమ్ ఐటమ్ కావాలంటే ఇట్స్ లైక్ రియల్లీ హార్డ్ ఫర్ us to find బట్ అయినా మేము ఇట్లా దగ్గరగా ఉన్న ఐటమ్ అయితే ఫైండ్ చేసి పెడుతున్నాము వచ్చింది బుడ్డపిల్ల డైలాగులు ఇప్పుడు దాకా మీ సిస్టర్ ఒక డైలాగ్ వేసింది కొంచెం చెయ్యి తింటాను 2 వారాల నుంచి పప్పు తిని అల్లాడుతున్నానని చెప్పింది ఎందుకు సంజన నేను చేసిన చట్నీ తిన్నావా I was even worse నీతో ఏంటంటే సాయితి 50% ఆఫ్ ద టైం బాగా చేస్తా 50% ఆఫ్ ద టైం అసలు నోట్లోనే పెట్టుకోలేము అన్ప్రెడిక్టబుల్ నా కుకింగ్ ఆ రీల్ నేను పెట్టా ఇప్పుడే అది అడిట్ చేసి పెట్టాను ఏంటిది పొటాటో కట్ చేసేటప్పుడు నిన్న చేసిన రీళ్ళు నిన్న పొటాటోలు ఎప్పుడు కట్ చేసావు పొటాటోలు కట్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను నిన్న చేసిన రీల్ గురించి బుడ్డి నీకు హైలైట్ తెలుసా కొత్త గిన్నెలో చేయబోతున్నావు నువ్వేంది మమ్మీ గిన్నెలు ఎక్కువ ఉంటాయి వంటలు తక్కువ అమ్మ చేసి యా దట్స్ సో ట్రూ సాయితి కరెక్ట్గా చెప్పా చాలు నాన్న అంతకంటే నేను ఎక్కువ చేయలేను నేను చేతులు ఎత్తేసాను ఎప్పుడు నా వల్ల నేనేం చేస్తాను తెలుసా చేసి పెడతాను ఇది మాకు ఏంది ఇది నచ్చలేదు ఇది నా వల్ల అయిన పని కాదు నన్ను వెళ్ళి పడుకుంటున్నాను గమ్ముగా వెళ్ళి రూమ్లో పడుకుంటా మీ ఇష్టం తింటే తినండి అదంతా నిజమే కానీ గమ్ముగా వెళ్ళదు అసలు తిన్నానా మీరు మరి తమాషానా ఏంది తినపోండి ఏమైంది ఎందుకు మా ఫైటింగ్ అవసరం లేదు సరేదా మళ్ళీ నువ్వు ఆలివ్ ఆయిల్ గురించి చెప్పాలి ఆలివ్ ఆయిల్ తీసుకురాపో వెళ్ళి కొత్తది తెచ్చావు మళ్ళీ ఇంకోటి ఉంది ఇది నిజమే ఈ చేతిలోకి మార్చుకుంటా ఉంటే మనకి ఆ వెయిట్ లిఫ్టింగ్ లాగా ఎక్సర్సైజ్ లో వేటట్టుంది సో ఈ ఆలివ్ ఆయిల్ మేము కొన్ని థింగ్స్ లెర్న్ చేసాము ఒకటి ఏంటంటే ఆలివ్ ఆయిల్ ఎప్పుడైనా సింగిల్ ఆరిజిన్ ఉంటే బెటర్ అది హైట్ పెరిగావా చెప్పలేసావా నువ్వు వేసుకోలేదు తీస్తాను వెంటనే హైట్ పెరిగావా అనింది తీసేది పెరిగా బుడ్డి పెరిగేనా వీడియోలో ముందు నుంచి పెరిగేనా ముందర ఆడియన్స్ ఇద్దరు ఒకటే ఉన్నారులే ఇద్దరు పోటీ పడి ఇంత తేడా వచ్చినా కూడా నేను పెరిగాను నిద్రపోయి లేసి నాకు చూసి నేను కూడా పెరిగాను నిద్రపోయాలకు పెరిగాను అనుకుంటారు వాళ్ళు ఈక్వల్ గా పెరిగారు నా ప్రాణానికి వచ్చేది నేను నీ హైట్ వచ్చాను నన్ను అనేవాళ్ళు ఎందుకంటే నేనే ఇంట్లో తక్కువగా నన్ను అంటారు అప్పుడు అమ్మ హైట్ వల్ల అక్కడ ఇంకా వచ్చేవాళ్ళు ఏం పర్లేదు జాలు సరే కానీ ఒక ఆలివ్ ఆయిల్తో ఏంటంటే సింగిల్ ఆరిజిన్ ఆలివ్ ఆయిల్ ప్రిఫర్ చేయాలి తీసుకోవటంలో అండ్ ఇంకో థింగ్ ఏంటంటే అది ఇట్లా స్పెయిన్ నుంచి అట్లా వస్తే బెటర్ లైక్ ఆలివ్స్ సో ఇది సింగిల్ ఆరిజిన్ అని ఇక్కడ రాశారు ఇట్లా వెనకాల అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ కూడా ప్రోడక్ట్ స్పెయిన్ అని ఉంది అండ్ ఎక్కడ హార్వెస్ట్ చేశారు అంటే ఏ టైంలో హార్వెస్ట్ చేశారు కూడా ఉంది ఇంకో థింగ్ ఏంటంటే ఆలివ్ ఆయిల్ గ్లాస్ బాటిల్లో ఉంటే బాగుంటుంది లైక్ ఎక్కువ ఫ్రెష్గా ఉంటుంది సో గ్లాస్ బాటిల్ ఇది అండ్ ఇట్స్ లైక్ కోల్డ్ ప్రెస్డ్ సో అందుకని మేము ఇది తెచ్చాము కాస్ట్కోలో ఇంకా కొన్ని కపుల్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కానీ వాళ్ళు సెల్ చేసే వాటిలో ఒకటి మంచి ఆప్షన్ ఇది ఇంకోటి ఏంటంటే ఏ విషయం అయినా మనం నేర్చుకుంటా ఉంటే వస్తానే ఉంటాయి కదా యా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్స్ ఉంటానే ఉంటాయి నిన్న కొత్త విషయం నేర్చుకున్నావులే కార్న్ గురించి అది ఇంకో వీడియోలో స్పెసిఫిక్ గా మాకేం తెలుసు నాన్న నువ్వు తింటావు కదా అని మేము కూడా ప్రేమగా తెచ్చాము మాకు తెలియదు ఇలా జరుగుతుందని సో ఏంది బుడ్డి రావట్లేదా ఇంక ఇది జింజర్ ఒకటే కదా మా గార్లిక్ ఒకటే కదా అవును ఎందుకు మళ్ళీ దాని ఫుడ్ ప్రాసెస్ అనే కట్ చేసి వద్దులే అమ్మా అని చేయలేవు అవసరం లేదు అన్ని అక్కర్లేదు అసలు ఒక 5-6 చాలు సో ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అట్లా మనం ఎక్కువ కర్రీ చేసుకుంటున్నాం కదా చాలు ఒక 1 స్పూన్ బాగుంది బుడ్డి ఒక డ్రాప్ కూడా పడలేదులే దాంట్లో కొంచెం గ్రీన్ బాటిల్లో కొద్దిగా పడుతుంది ఇది అది ప్లాస్టిక్ ది కదా అది ఇంకొకటి మేము తెచ్చుకున్నా అది కూడా చాలా బాగుంది ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే అది ప్లాస్టిక్ బాటిల్ లో ఉంది అదర్ దెన్ కలర్ కూడా అసలు చాలా డార్క్ ఉంది నాకు ఈ ప్లేస్ సరిపోతుంది ఆయిల్ కి శుభ్రంగా అండ్ ఫస్ట్ ఏం చేయాలంటే ఆయిల్ వేసిన తర్వాత కొన్ని ఈ స్పైసెస్ ఉన్నాయి ఈ హోల్ స్పైసెస్ దాని తర్వాత పౌడర్ కూడా వేసుకోవాలి కదమ్మా నేను ఇది అమ్మ చూసా చాలా సార్లు చేయటం అందుకని నాకు ముందే తీసి పెట్టింది రెడీగా
సో ఇదైతే క్లోవ్స్, బ్లాక్ పెప్పర్, కార్డమమ్ అండ్ ఒక స్పూన్ జీరా. మమ్మీ అని తీసి పెట్టమని చెప్పింది ముందల, సో అవి నేను తీసి బౌల్లో పెట్టా. ఇవన్నీ వేసేస్తున్నాను. అండ్ ఒక బే లీఫ్ వేసింది ఆయిల్. 2 చిన్నవి. ఒక 2 వేసాను. నా రీల్ తీసుకుంటా. ముందు బుడ్డి, నువ్వు వీడియోల కన్నా రీల్ ఎక్కువైనాయి నీకు ఈ మధ్య. ఏదైనా ఎడిటింగ్ చేసే వాళ్ళకి తెలిసింది కష్టం. పట్టుకో, ఇది పట్టుకో. స్టీల్ గంట పెట్టచ్చు కానీ కొత్త గిన్నె కదా అని పెట్టలేదులే. నాకెందుకో స్టీల్ పైన స్టీల్ అసలు చిరాకు అనిపించింది. నాకు ఎప్పుడైనా వుడెన్ గంట ఇష్టం. ఏం కావాలి నాన్న నీకు? ఏం కావాలి? ఇక్కడ ఉందిరా పెద్ద, దాన్ని మార్చాను ప్లేస్. ఇట్లా ఎందుకు అక్కడే అంతే అంతే, ఇక్కడ పెట్టుకున్నాను. ఇది వాడచ్చు కదా రెగ్యులర్ గానీ, ఈ డస్క్ ఎక్కువ వాడతాను. సో ఒక హోల్ రెడ్ ఆనియన్, ఎన్ని చిల్లీస్ వేసారు? 5 పెద్ద, 4 4 or 5 5. ఈ పెద్ద ఇట్లా లావు చిల్లీ కరాలో మెంతికూర ఏముంది? ఇది కూడా వేసేస్తున్నా కాదు. వేసేది వేగిపోద్ది అలా. మెంతికూర అదేం కట్ చేయడం ఇంకా. మెంతికూర ఏం కటింగ్ ఏం అక్కర్లేదు కానీ నేను చేస్తానమ్మా. బాస్ చేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం స్పైసెస్ వేసాం కదా. ఈ రెసిపీ బాగుంటుంది యాక్చువల్, చపాతీలో చాలా బాగుంటుంది. దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతాయి. ఏమంటావా? ఎందుకు ఎండింగ్లో వేసుకో. మేము అదే సాల్ట్ బాగా తగ్గించేసరికి చివర్లో వేస్తున్నాం, లేకపోతే కొంచెం సాల్ట్ అది వేస్తే త్వరగా ఫ్రై అవుతాయి. చాలా హెవీగా ఉంది. అదే చెప్పాను నేను, వెయిట్ లిఫ్ట్ చేయొచ్చు. చాక్లెట్ చాలా డేంజరస్ ఇంట్లో పెట్టడం నా ముందల. సో ఇది కొంతసేపు ఇట్లా అవ్వాలమ్మా, సాట్ ఎలాగా. ఇంకా అవ్వాలి నాన్న, ఇప్పుడే కదా పెట్టాము. సో అవి ఇట్లా క్లియర్ గా అవే వర్క్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే 50% అట్ట, అప్పుడు పొటాటోలు టేస్టీగా. అప్పుడు పొటాటోలు టమాటో లేదు, ఈ 2 ఒకసారి వేయచ్చు బుడ్డి. నేనేం చేస్తానంటే ముందు పొటాటోస్ వేసి అవి మొత్తం కొంచెం కుక్ అయినా టమాటాలు వేస్తా. టమాటాలు ఫాస్ట్గా అవుతాయి. ఈ చాక్లెట్స్ న్యూజిలాండ్ చాక్లెట్స్ చాలా అక్కా చెల్లెలు ఇద్దరు పంచుకొని తింటున్నారు చూడండి. అడగను కూడా అడగలేదు నన్ను. అంత వద్దులేనా నన్ను? తీసుకో, ఎక్కువ ఇది పెద్ద. మరి తీసుకోమా, మళ్ళీ తినమన్నప్పుడు తినాలి, లేకపోతే నెక్స్ట్ ఇది సంజన. హేజల్ నట్, వేఫర్స్ అండ్ చాక్లెట్. సరే అయితే లోపల ఇది ట్రై అవుతాం. ఇది ట్రేడర్ జోస్ నుంచి మేము లెమనేడ్ అది చాలా చోట్ల అమ్ముతారు, కాస్ట్ కొద్ది కూడా బాగుంటుంది. కానీ ఆ రోజు కేక్ కట్ చేసేటప్పుడు మ్యాంగో అన్నావు నాన్న, మ్యాంగో కావాలంటే నువ్వు అడిగితే తింటా ఉన్నామా? మర్చిపోయింది మళ్ళీ ఎవరు అన్నారు. ఈ ఏంటి ఫ్రీజ్ డ్రైడ్ స్ట్రాబెరీస్, ఈగో ట్రేడర్ జోస్ నుంచే ఫ్రీజ్ డ్రైడ్ స్ట్రాబెరీస్. ఈ భలే ఉన్నాయి తెలుసా తినడానికి. ఫ్రీజ్ డ్రైడ్ మ్యాంగో, సీరియల్స్ వేసుకోవచ్చు. మ్యాంగో, స్ట్రాబెరీస్, బ్లూబెరీస్ తెచ్చుకున్నాము. మ్యాంగో అయితే సూపర్ గా ఉంది, చాలా బాగుంది. తింటానే ఉంటాం కార్లో ఇట్లా. కార్ స్నాక్ అంటే ఈ మధ్య కార్ స్నాక్స్ చూపించట్లేదే. ఈ మధ్య మనం కరెక్ట్ కార్ స్నాక్స్ చాలా రోజులు అయింది చూపించి. మన ట్రిప్ వస్తుంది కదా, అప్పుడు డెఫినెట్ గా చూపిస్తాం. ఫ్లోరిడా ట్రిప్ వస్తుంది కదా బుడ్డి. ఇది ఉంది కదా మధ్యలో నెక్స్ట్ వీక్ హౌస్. దిస్ ఇస్ మై రెసిపీ. నెక్స్ట్ వీక్ ఒక ట్రిప్ ఉంది పెద్దదే, దాని తర్వాత ఇంకోటి అట్లాంటా కదా ఇది. థ్యాంక్స్ అయితే నానా అది ఇస్తారా పొటాటోలు కొంచెం? ఈ డ్రైన్ చేయాలి. ఇప్పుడు నన్ను ఇటు ఇచ్చేస్తా. డ్రైన్ అవసరం లేదు పెద్ద, నాకు ఇచ్చేసే చెప్తా. ఇవి ఉన్నాయి కదా. ఓ మై గాష్, నేను చపాతీలు చేయాలి. అత్తే మళ్ళీ వేయించాను చపాతీలు చేసేవాళ్ళు తినడానికి. గుర్తొచ్చింది. ఎందుకు పెద్ద నన్ను అలాగా, నన్ను ఏదో విలన్ చేసినట్టున్నావే నువ్వు వీడియోలకి. విలన్ కాదు, ట్రూత్ చెప్తే అలానే అనిపించింది. బేసిక్లీ ఈ పొటాటోస్ జస్ట్ ఆనియన్స్ ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయినప్పుడు, అదే హాఫ్ వే కుక్ అయినప్పుడు పొటాటో వేసుకోవాలి. బాగానే కట్ చేసావు బుద్ధి, అన్ని ఒకే రకంగా బాగున్నాయా? అంతే, నేను ఏం చేస్తా పర్ఫెక్ట్ గా చేస్తా. నీ సిస్టర్ చూడని పీకుతున్నాడు. దీంట్లో ఉందా? దీంట్లో ఉందా? అంత ఫాస్ట్ గా పీకద్దు నాన్న, దాంట్లో వేసుకుందాం, లేకపోతే నేను వేసిస్తాను పెద్ద ప్లీజ్. చపాతీ పిండి అంతా కలిపేసాను అన్నావు కదా. ఉంది ఇంకా వేరే దాంట్లో, ప్యాకెట్ లో ఉన్నదాన్ని తీసి వేరే డబ్బాలో వేసింది. ఏ పనులు చేయాలని నేనే దొరికాను ఈరోజు. అబ్బా ఏంది రా, ఏం చేసావు వచ్చి చాక్లెట్ తిని? మంచి 4 మాటలు అన్నావు. ఈరోజు ఎక్కువ మాట్లాడింది బుడ్డి నాతోటి, తిట్టింది నన్ను. తిట్టిందా? చెయ్యి మమ్మీ, 4 ఉన్నాం తింటాం. పప్పు 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 అండి 4 సార్లు. 2 వారాల నుంచి పప్పే పెట్టావు నువ్వు అనింది. సో మా దగ్గర వాట్ ఇస్ ద స్టీల్ ఉంది, అండ్ దెన్ ఇది ఉంది. బట్ ఇదే బాగుంది, ఇది వుడ్దే బాగుంది. ఇంకో చిన్నది కూడా ఉంటుంది, ఇంకో ఇది ఉంది. కానీ నేను ఇదే ఏది అలవాటు అయితే అది వర్క్ అయితే. నాకు ఇది ఏదైతే నేను కొట్టడానికి బాగా అనిపించింది. అది నాకు కాదు అలవాటు, మీకు.
మిమ్మల్ని తీసుకొని కొట్టుంటే అప్పుడు సరిగ్గా స్ట్రైట్ గా ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు. మమ్మల్ని కొట్టలేదు కాబట్టి ఇప్పుడు మాకు అనిపిస్తుంది వంక టెంకర్ గా ఉన్నారు ఇప్పుడు సరిగ్గా లేకుండా. అదిగో ఆల్రెడీ బుడ్డపల్లి వంక టెంకర్ అని స్టార్ట్ అయింది. బుడ్డి ఇప్పుడు వీటిని కాసేపు వదిలేద్దాం నాన్న ఒక 5 minutes. ఏంది సార్ ఈ క్యాషెస్ మేము హోల్ ఫుడ్స్ లో ఇవి ఉంటాయి. క్యాషెస్ పైన కొన్ని స్పైసెస్ అట్లా లెమన్ దాని తర్వాత ఎర్డ్స్ అట్లా వేసిన క్యాషెస్ అమ్ముతారు. అవి మేము ఏం చేస్తామంటే తెచ్చి దేవుడి కింద పెడతాము. దేవుడి కింద కాదు, బేసిక్ గా దేవుడి దగ్గర కింద అరలో ఒక డబ్బాలో పెట్టి ఆ డబ్బా అలానే తెచ్చుకొని అట్టే పెట్టాము. అప్పుడు ఏం చేస్తాము, ఏమైనా ఫ్రూట్స్ అవి లేవనుకోండి ఇంట్లో, లేకపోతే మేము ఆల్రెడీ దేవుడి దగ్గర పెట్టిన ఫ్రూట్స్ ఉంటే ఇంకా ప్రసాదం లాగా ఇవి వేస్తాము. సో అట్లా అక్యూములేట్ అవి రోజు తినేస్తాము. ఇది బౌల్ లో పెట్టి లోపల పెట్టి ఆ డబ్బాలో ఆల్మోస్ట్ అయిపోయినాయి. నిన్న వేసారు, తీసుకొచ్చి అక్కడెక్కడో పెట్టారు. అయితే నాకుల్లా నిన్న పొద్దున్న చూసి ఇక్కడ ఎందుకు ఇక్కడ పెట్టమని దీంట్లో పెట్టారు బౌల్లో. తింటారని తీని మర్చిపోయా బయటికి, తినేసేయండి అయిపోయింది. అదే నాకు పని. I don't even like cashews. తీసుకో కెమెరామ్యాన్. కెమెరామ్యాన్ అప్గ్రేడ్ చేస్తాం. స్నాక్స్ కొడుస్తున్నాం ఇప్పుడు. ఏందమ్మా నాకు పీటలు ఆ గీటలు ఏం అలవాట్లేదు. I do it on this. నోరు మూసుకోవడం పెట్టి చెయ్యి. అలవాట్లేదండి, నేను అల్లాడాలి చేయలేక. ఫస్ట్ తాగు, నేను చేసిస్తాను. నువ్వు నేను చేసిస్తా. హరి అప్. నాకు ఆ క్లాస్ ఏమేమంట నా 2 చపాతీలు నేను రుద్దుకొని ఒక కూర ఒక గిన్నెలో వేసుకొని తింటా. కూర అవ్వాలి నాన్న, టైం ఏం కావాలి అది చేయటానికి. మా నువ్వు ఏదో తెచ్చావు కదా, అక్కడ ఉంది అది. 9 8 చేయి 7 6 భయం లేదా? ఇప్పుడు ఇద్దరు కలిపి చపాతీలు ఆ చపాతీ ఒక బయట లో తినాలి. నేను కొంచెం అంత చేయి కనీసం మినిమం. ఆ చేతలో పూరి చేయొచ్చు కదా సంజన. చేశాం కదా బుడ్డి లాస్ట్ 2 weeks బ్యాక్. తింటే పూరీలు బాగానే మళ్ళీ వేసాలి వస్తుంది. వీడియో తీయలేదు కానీ తిని అమ్మమ్మ కూర బాగుంది, నచ్చలేదు. అడిగి మరీ బాగానే చేశాను. నా బాగానే ఉంది కదా బుడ్డి. సరే నేను పని చేస్తాను, వీడియోలో చూపిస్తే అప్పుడు జనాలు చెప్తారు అందరు. బుడ్డి కొంచెం కుక్ అయింది, ఒక 5 minutes అవ్వచ్చింది కదా. ఇప్పుడు టమాటాలు ఫ్లవర్ వేసిన aromatic layers I think. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. 2 టమాటాలు కట్ చేసి పెట్టాను కదా, నేనే కట్ చేసి పెట్టాను కదా. అవి ఏమంటారు టమాటోస్ I think. అదే అందుకనే ఎంత బాగున్నాయి సంజన, మంచి కటింగ్. మామ్ కట్ ఆనియన్స్ అందుకనే ఎంత వంకరగా ఉంది కదా. వంకరగా ఉన్నాయి తినద్దులే నాన్న, స్ట్రైట్ గా ఉన్నాయి తినండి. అవును నేను పెంచిన మీరు వంకరగానే ఉన్నారు, నేను కట్ చేసిన ఆనియన్స్ వంకరగా ఉన్నాయి. ఏం చేస్తాం, డాడీ పెంచాడు. Why is this పిండి so soft? టమాటాలు వేసిన తర్వాత సాయితి టమాటాలు ఏంది నాన్న, పిండి కొంచెం గట్టిగా కలపాలని తెలీదా? చపాతీ పిండి ఇంత సాఫ్ట్ గా చేసా. ఏది అంతేం లేదులే నాన్న, బానే ఉంది. ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేయమంటావా? ఓ అంత అవసరం లేదురా పెద్ది. ఓకే ఇంకొంచెం లావుగా చేస్తాను నెక్స్ట్. బుడ్డి జింజర్ పౌడర్ తీసి పెట్టాను కదా, కొంచెం జింజర్ పౌడర్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడే, ఎందుకంటే కొంచెం కుక్ అవుతుందని. మిగతా మసాలాలు మళ్ళీ చూపిద్దాము. ఒక 1/2 స్పూన్. యాక్చువల్ జింజర్ గార్లిక్ వేస్తే అవసరం లేదు, మనం వేయలేదు కదా. ఓన్లీ గార్లిక్ ఫ్రెష్ ఉంది, సో జింజర్ పౌడర్ వేసాను. పెద్ది చపాతీలు రుద్దిరిద్దో, చపాతీ ఇస్తావు వేస్తాను. తీసుకో, ఆల్రెడీ 3 రుద్దా. వాటిని చూడండి అట్టేసిందో. ఇది చపాతీలు సాగ తీసేసి ప్లేట్లో. బాగానే చేసావురా పెద్ద, రౌండ్ షేప్ బాగానే వచ్చినాయే. బాగానే వచ్చింది. నేను ప్యాన్ పెట్టేసాలే, ఒకేసారి అయిపోద్ది. అదే గుడ్డు బంగారు నువ్వు చేయి కడిగేసుకొని ఆ 2 చేసి అది ఇచ్చేసి చపాతీలు వేయడానికి. దీని పరిస్థితి ఏందో చూద్దామా? అది అట్లా ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుందిగా. ఎంత 5 minutes అయిందా? అంటే మీరు చపాతీలు ఎంతసేపు రుద్దారో అంతసేపు అయింది. ఇంకా కొంచెం బాగుంటుంది. లేదులే నాన్న, కొంచెం స్పైసెస్ వేసి కొంచెం వాటర్ వేస్తాను కదా, సరిపోయింది. అయినాయి బుడ్డి, ఇంకా అవుతుంది. అది టమాటా నీకు ఈజీగా కుక్ అవుతుంది నాన్న. ఏంటి ఆ 2 సంజన వెనకాల తిరిగి ఆ 2 పౌడర్లు ఏంటి చెప్పు. ఇది ఈ పౌడర్ ఏంటి చెప్పు. I don't know, some powder. ఏదో పౌడరు, ధనియా పౌడర్, పాన్స్ పౌడర్ అయింది. ఇంకొక షవర్ టు షవర్ కాదు, తినే పౌడర్, ధనియా పౌడర్. ఇది బుడ్డి అది నాన్న. What's stopping you from using it as facial powder, Saiti?
ఏంటంట ఒకసారి ముక్కు మనకు వస్తే తెలిసింది ఏమాకుతుంది. కొంచెం మైదా పిండి కొట్టుకో, పౌడర్ కొట్టం ఎందుకు. సో కొంచెము జీరా పౌడర్, కొరియాండర్ ఇది ఇది జీరా. పెద్ద నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని చపాతీని చేతితో తిప్పటం కూడా నేర్చుకో. మీ ఇద్దరు నాకు అప్పుడు టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. నేను చేయను. ఏమి? బికాస్ ఐ లైక్ మై హ్యాండ్ సాఫ్ట్. బుడ్డి నువ్వు నాకు కొంచెం కారం అది నాన్న, పసుపు కారం ఇక్కడ వేద్దాం. ఇంకా వేయలేదు కదా అసలు మనం. సాల్ట్ కూడా ఇలా చివర్లో వేస్తున్నాం కదా, వేసేయచ్చులే. ఇప్పుడు ఇంకా ఉడుకుతుంది కదా ఆల్మోస్ట్. కొత్త గిన్నెలో కూర చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నా. కొత్త గిన్నె మెంతి కూర ఫ్రెష్గా నేనే నా చేతులతో వేసి మెంతులు వేస్తే వచ్చింది. చూసావు బుడ్డి? ఏదో నువ్వు ఏంటి డ్రాగన్ ఫ్రూట్స్ అవకాడో పెంచినంత, ఏంటి శాండల్ వుడ్ పెంచినంత ఫీల్ అవుతుంది. నాకు అదే ఎక్కువ. మెంతి కూర చాలా ఈజీ. పసుపు కారం రెండు దిగుద్ది, కొంచెం కారం కూడా వేద్దాం. పసుపు కూడా తీసేసి అలా అలా సాల్ట్ అయిపోయింది. సెల్టిక్ సాల్ట్ కాస్ట్కోలో చూస్తే లేదు. అది కొంచెం పసుపు అయినాను. హోల్ ఫుడ్స్ లో నీకు పని ఉంది అయితే సాల్ట్ తీసుకొని రావాలి. ఐస్ క్రీమ్. అది ఏం ఫ్లేవర్? Cookie dough. ఇంకా That's it. చాలా. ఏంది? That's it. I hate butter pecan. బటర్ పీకాన్, కుకీ డో, ఐస్ క్రీమ్ డాడీ అండ్ సాల్ట్ ప్యాకెట్, 3 ఐటమ్స్. కుకీ డో 2 తీసుకో డాడీ. నాకు నచ్చిన ఫ్లేవర్ అందరు పడతారు దానిపైన. అబ్బా సంజన సేఫ్ సైడ్ మళ్ళీ 2 చెప్పేసుకుంది. మళ్ళీ అందరూ అదే తింటారు బాగుందని అంట. ఇంకొక హాఫ్ స్పూన్ వేయండి. ఆల్రెడీ మనం చిల్లీస్ వేసాం కదా. Don't deny it, Saiti. నాకు అన్ని ఇష్టం. Do not deny it. You like cookie dough? Who likes cookie dough? Yeah, because the whole foods is that thing covered cookie dough బాగుండదు నాకైతే. బుడ్డి ఈ సిస్టర్ కి లాస్ట్ వీక్ పని ఉంది కదా, ఫుల్ మాటలు కూడా తక్కువ వచ్చినాయి. ఈ వీక్ కొంచెం ఏదని వర్క్ కొంచెం తగ్గిందని మాట్లాడుతుంది. అదే కదా మన పైన వస్తుంది. సాల్ట్ కొంచెం వేస్తా, కావాలంటే తర్వాత కావాలంటే కాదు బుడ్డి, ఆ సాల్ట్ వేస్తే లో బీపీలు వస్తాయి. బుడ్డి కొంచెం ఏ బుడ్డి ఇంత వేసింది తెలుసా, అంత కూరలోకి వేసి కావాలంటే వేసిద్దంట. ఇంకా హై బీపీ బదులు లో బీపీ వచ్చింది అనుకో. కొంచెం వేయి బుడ్డి మా ప్రాణానికి. ఇంక చాలు. వాళ్ళ నాన్న చెప్తా ఉంటాడు పెద్ద నాకు నన్ను సాయితీ ఇంటికి పంపించద్దు అని. నా ఇంటికి రాడాలి, నేనైతే వీళ్ళకి టార్చర్ పెట్టను. నా ఇంటికి రండి, అంత ఆర్గానిక్ ఫుడ్, నో ఆయిల్, జీరో కారం. జీరో కారం కూడా పెడతావా బుడ్డి? ఇంకా ఓన్లీ ఫుడ్ ఉప్పే తగ్గిస్తావు అనుకున్నానే. బుడ్డి ఇది ఆమ్చూర్ పౌడర్, దీంట్లో ఛాలెంజ్ లాగా ఉంది, కొత్త ప్యాకెట్ది. దాందే మా పైన ఇదిగో that's ఆమ్చూర్ పౌడర్. చూసావా ఎలా తీసానో తెలివిగా. Because ఏమైంది తెలుసా, వీటి మీద లేబర్ పెద్ద డబ్బా ఉంచుకొని మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేయాలంట. అమ్మే ఆ ప్యాకెట్ లో అన్ని మార్చింది. గ్లాస్ బాటిల్. మనం చపాతీ పిండి చాలా సాఫ్ట్ గా కలిపావు. బానే వస్తుంది నాన్న, అంత సాఫ్ట్ గా ఎవరు కలపరు. అయితే నేను ఇక్కడ ఉన్న దాన్ని మళ్ళీ మూవ్. You didn't even touch me. అంతే అది. చూసారా 2 చపాతీలు చేస్తేనే ఇద్దరు అరుచుకుంటున్నారు. నేను ఎట్ట చేస్తున్నాను? మేము అరుచుకున్నా మా ఇష్టం, అది నీకెందుకు మా మధ్యలో సాయితి. అదే కదా. అంత ఒక 1 స్పూన్ వేస్తున్నా. ఇది చిన్న బుడ్డి కొంచెం ఒకసారి కలిపి వాటర్ వేసేయి. సరే ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేద్దాము. నేను ఆల్రెడీ సిమ్లో పెట్టాను నేను, మళ్ళీ ఇది అవ్వకుండా. సో ఒక 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అంతేనా? అంతే చాలు. ఇట్లా మునిగే వరకు వేసుకుంటే అయిపోదు. మెంతికూర ఎవరు వేస్తారు? లేదు వేసాం కదా మమ్మీ. వేసావా? సరే అయితే వేసాం కదా డాడీ. మంచిదే, రేపు మెంతికూర పప్పు చేసి పెడతా ఉన్నాను. తిక్కతే మీరు కుదిరిద్ది. బుడ్డి ఇంకా కొంచెం వేనా, 1 కప్ కన్నా కొంచెం. I swear to God, if anyone feeds me పప్పు వాళ్ళకు ఉండిద్ది. I'm gonna make them into పప్పు. ఇది చిన్న గ్లాసు, సో కొంచెం ఒక 1 ఫుల్ కప్ వేసుకోండి. కానీ అది మునిగే వరకు అనుకో బుడ్డి. అది నీకు ఎందుకంటే క్వాంటిటీ కూరను బట్టి డిపెండ్ అవు. నువ్వు కొంచెం కూర చేసుకుంటే అన్ని కూడా అవసరం ఉండదు కదా నాకు. ఇప్పుడు ఏంటంటే తొందరగా కుక్ అవుతాయి ఆ మసాలాలు, అవి మాడకుండా ఫ్రై లాగా అవ్వకుండా ఉంటుంది అంతే. ఇట్లా గ్రేవీ కర్రీ లాగా అట్లా. ఓకే లిడ్ పెట్టేస్తాము. ఒక 5 మినిట్స్ వదిలేద్దాం బుడ్డి. ఈ లోపల ఎన్ని చపాతీలు అయితే అన్ని చేసుకుందాం. సరే ఈ లోపల ఈ రోస్ట్ చేస్తాం. ఇది అయిపోయినా చూపిస్తాను. నేను ఈ లోపల ఒకరు చపాతీలు వేస్తున్నారు, ఒకరేమో ఫ్రై చేస్తున్నారు చపాతీలని. నేను ఎక్కువ పని చేశాను. ఎవరైనా కామెంట్ లో పెట్టమంటే ఎవరు ఎక్కువ పని చేస్తారు అంటే సంజయ్ ఎందుకు చేయలేదు? నిన్న మీ సిస్టర్ పచ్చడి చేసింది, అసలు ఏముంది తెలుసా అది? It was probably the most disgusting. ఎంత చేసింది తెలుసా? ఒక 50 మంది చట్నీ చేసింది అనమాట వాళ్ళిద్దరికి. సరే నాకొద్దు. బుడ్డి
ఎవరో కామెంట్ పెట్టారని కూడా చెప్పావు ఇప్పుడే, నాకు గుర్తుందా? నీ కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయమని. అదే నన్ను కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయమన్నా నా స్కిల్స్ చూసి. నిన్న చేసిన పచ్చడి దెబ్బకి ఎంత చేసింది తెలుసా? వచ్చేళ్ళకి ఆ వైటమిన్స్ పెద్ద జార్ నిండా వేసేసి చూపిస్తుంది మాకు. భలే ఉంది కదా, తినండి. అసలు టేస్ట్ లేదు, ఏం లేదు. It was like lemon juice and water and I don't know, some kind of powder to make it thicker. చాలా బాగుంది డాడీ. నువ్వు ఇంటికి వచ్చాక అదే పెట్టాను. నీకు ఎలా అని చెప్పు. ఏం చెప్పమంటావు బుడ్డి? ఇవి స్పీనా, ఇది ఏమంటారు, మెంతికూరని బయట తెచ్చుకునేది అయితే బుడ్డి. స్టెమ్స్ని తీసేసి కొంచెం ఇట్లా గట్టిగా స్క్వీజ్ చేసినట్టు అంటే వాటర్ వెళ్ళిపోద్ది. కాసేపు సాల్ట్ వేసి పెడితే అప్పుడు వేసుకోవాలి. ఇదంటే మన ఇంట్లోది కాబట్టి మామూలుగా వేసాను. నువ్వేమన్నా మా పిండి గురించి ఫ్రిడ్జ్ లో పెట్టేటప్పుడు? ఏమన్నాను? ఎక్కువ మెత్తగా అయింది అన్నావు. కొంచెం అయింది అన్న. కొంచెం కాదు, ఎక్కువ అయింది అనింది. అన్నారా? యా, ఏమోలే పాపం అని అనుంటా. ఇంతే, ఇంక ఇది ఇది సరిపోద్దిలే. బాగానే చాలానే ఉంది క్వాంటిటీ. బాగానే అయిపోతున్నాయి కాబట్టి చపాతీలు కూడా. అవును, లాస్ట్ చపాతీలో హోల్ చేస్తున్నా బుడ్డి లిడ్డు. వావ్, భలే కుక్ అవుతుంది కొత్త గిన్నెలో. అలా ఫీల్ అవ్వాలి మనం, తప్పదు. నువ్వు కూర్చోాలంటే ప్రతిసారి కొత్త గిన్నె ఉండాలా? కిచెన్ లో మనం అలా ఫీల్ అవ్వలేదు అనుకోండి, వంటలు చేయలేం. ఎంజాయ్ చేయాలంతే. అయిపోయింది బుడ్డి ఆల్మోస్ట్. మనము మెంతికూరతో అంటే రెసిపీస్ అంటే పప్పు ఒకటి, మేతి పరాటా ఒకటి అయ్యే కదా. పరాటా అయినా చేసేయచ్చేమో. ఇది ఉంది కదా ఆల్రెడీ మేకింగ్. ఏం చేస్తావు నాన్న? పరాటా, ఆలు పరాటా. అబ్బా, ఆలు పరాటా. నువ్వు ఆలు పరాటా లాస్ట్ టైం ఎప్పుడు చేసావు చెప్పమంటావమ్మా? వీడియోలో చేస్తాను. వీడియో పోస్ట్ చేసినప్పుడు. అది ఎప్పుడు? లాస్ట్ ఇయర్ February 1 year నానా. That was when you made aloo paratha. సరే, ఇది వేసేస్తున్నాను. అంటే నేను అన్ని వెరైటీలు చేసి పెడుతున్నాను వీళ్ళకి. అంటే చేసి చేయకుండా చేస్తున్నాను. చేసి చేయకుండా కాదు, నువ్వు పప్పు చేస్తావు అంతే. అబ్బా, ఎన్ని రకరకాల బుడ్డి. లాస్ట్ వీక్ మీకు ఏంటి సాబుదానా చేసి పెట్టలేదా? నేను కట్లెట్ తిన్నాక అల్లాడాను. అల్లాడేవా తినలేక? తినిందిలే మొత్తం 2 సార్లు. సంజన తన డ్యూటీ అయిపోయిందని వెళ్ళి కూర్చోడానికి వెళ్ళింది. అదే ఫుడ్ అయిపోయినప్పుడు నేను దిగినప్పుడు ఆ సోఫా ఉంది నాన్న సిచ్యువేషన్. అంత బాగుంది. సంజన దుప్పటి పైన కనీసం కింద కూడా లేదు. అది ఇట్లా వెనకాల బ్యాక్ రెస్ పైన వేసింది. అది పెట్టుకోవాల్సిందేమో నాన్న పాప, నీకు ఈజీ. పర్లేదు, అయిపోయింది. అది కర్రీ మెంతికూర వేసేవమ్మా. క్వాంటిటీ కరెక్ట్ గానే వచ్చింది. సో 5 minutes కుక్ చేస్తే సరిపోయిద్ది. మెంతికూర ఉడికిపోద్ది. మేతి అది చాలా ఫ్రెష్ గా ఉంది కాబట్టి ఎక్కువసేపు కూడా కుక్ చేయక్కర్లేదేమో కదా. అంటే చిన్నది కాబట్టి ఫ్రెష్ గా, అంటే ఎర్లీ స్టేజ్ లో ఉంది అది పాప. అవును, నేను ఒకటి చూసాను నాన్న, నాకు కూడా కరెక్ట్ నాకే అనిపించింది మామూలు మనసుకు కూడా. ఇది పెద్దగా అయిపోయిన తర్వాత ఇంత మెంతికూర తిన్నా ఒకటే, చిన్న చిన్నవి ఉన్నప్పుడు ఇంత తిన్నా ఒకటే. ఇక అంతే కదా, మొలకలు మంచిది అనేది. మైక్రో గ్రీన్స్ మంచి క్వాంటిటీ బుడ్డి. అదే న్యూట్రిషన్ వైజ్ మైక్రో గ్రీన్స్ లాగా, అంటే చిన్న చిన్న ఆకులు ఇట్లా 2 అట్లా. ఐ థింక్ మైక్రో గ్రీన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 2 to 3 లీవ్స్ ఉండాలి ఒక స్టెమ్ కి. ఇవి ఆ మెంతికూర కూడా వేసినా సరిపోయిద్ది, కానీ ఇంకా మన ఇష్టం అనమాట. అది బాగానే సరిపోయింది కరెక్ట్. మళ్ళీ పిల్లలు అందరు ఇష్టపడాలని లేదు కదా, ఎక్కువ ఆకులు కనిపించింది అనుకో బుడ్డి. పొటాటోలు కనిపిస్తే తింటారని అంతే. మమ్మీ రాండి రాండి అనింది, అయిపోయింది. సంజన రమ్మంటేనే వచ్చింది, సాయితి కూడా రమ్మంటేనే వచ్చింది. చపాతీలు చేసి వెళ్ళింది లేండి. కాకపోతే చపాతీలు అన్నీ అయిపోయినాయి. ఈ లోపల నేను కర్రీ అయిపోయింది కానీ కొంచెం సిమ్లో పెట్టాను అనమాట, వేడిగా ఉంటుందని. అట్లా ఉంది. గ్లాస్ మూత అయితే బయట నుంచి అయినా కనిపించింది. ఓ బాగుంది, స్మెల్ కూడా బాగుంది. బుడ్డి కొంచెము చూడు, అసలు ఏం పట్టుకోలేదు. అమ్మాయి కొత్త గిన్నెలు ఎఫెక్టివ్ గానే ఉన్నాయి నాన్న. అది నీ గ్రేవీ కర్రీనే కదా, మామూలుగా కూడా పట్టుకోదు. బుడ్డి ఎక్స్ట్రాల్ చేయొద్దు. ఫస్ట్ పిలిచారు మీరు, ఏమని పిలిచావు? తిందురా అన్నారు. అవునా, ఇక్కడ కూర్చొని కలపటం ఎవరైంది. సాల్ట్ కొంచెం, సాల్ట్ ఇంకా వేయాలా? కొంచెం వేయాలే బుడ్డి, నువ్వు కొంచెం వేసావు అంటే ఇంకొక ½ స్పూన్ వేయమని చెప్తున్నా. తక్కువ అవుతుంది ఏమో అని డౌట్ ఉంది నాకు. ఆ డౌట్ కొంత ఏమంటున్నా, ఎక్కువైనా కానీ ఏమనకూడదు ఇప్పుడు. అనాలి, నువ్వే కదా అనింది. ఓకే, అంతే. లెమన్ జ్యూస్ తీసుకోండి, అంతే తక్కువ అయింది అనిపించింది నాకు బుడ్డి. అంతేనా? లెమన్ జ్యూస్ అది తినేటప్పుడు ఉరకేసుకుంటాం బౌల్లో. మామూలుగా టైం ఉంది అనుకోండి మీకు, ఆల్రెడీ మాకు ఇప్పుడు చాలా లేట్ అయింది కాబట్టి తింటున్నాము. మూత పెట్టి కాసేపు వదిలేసి అప్పుడు పెట్టుకోండి, బాగుంటుంది. తిని టేస్ట్ కూడా చెప్పవా? చాలా 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 చిన్న స్పూన్ పెట్టుకోబోయావా? మా స్పూన్ కూడా నువ్వే డిటెక్ట్ చేయాలంటే ఏం చేస్తావు? ఎందుకు బుడ్డి నాకు అట్లా ఇసిరేసావు? చూడండి ఇట్లా తిన్నా ఒకటి వేసింది నాకు. యా, నాకు ఒక్కటి చాలు నిజంగా, తర్వాత తింటాను.
పెరుగన్నం కూడా ఉంది. ఏది ఎక్కువ బాగుంది, కర్రీనా చపాతీనా రెండునా? నేను కూడా ఒకసారి లెమన్ జ్యూస్ మిక్స్ చేసుకొని తింటా. బాగానే ఉందా పెద్ద? సాల్ట్ అన్ని సరిపోయినాయా? ఇది యాక్చువల్లీ చాలా హెల్తీ కూడా. దీంట్లో ఏముంది, పిల్లలు కూడా తింటారు కదా. మామూలుగా ఆకుకూర అంటే మనం పప్పులో తప్పితే వేయం కదా బుడ్డి. మేజర్ బాగుందా? సజనా చెప్పిందంటే బాగానే ఉంటుంది బుడ్డి. చాలా బాగుంది, ఫ్రెష్గా ఇట్లా టేస్టీగా ఉంది. ఎక్కువ మసాలా లాగేం లేదు, బాగుంది. అండ్ స్పైసీనెస్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఆలు మేతి కర్రీ ఇది ఫ్రై లాగా కూడా అమ్మ చేసిద్ది, కానీ ఇదేంటంటే లైక్ ఈ రోటీస్ లేకపోతే జీరా రైస్ అట్లా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తే డెఫినెట్లీ లెట్ us know down in the comment section below. అండ్ బుడ్డి ఎవరో ఇది నిన్న ఎప్పుడో కామెంట్ పెట్టున్నారు, కొబ్బరి కారము దాని తర్వాత సాంబార్ కారం రెసిపీస్. సాంబార్ కారం అయితే కొంచెం టిపికల్గా ఏదో చాలా వేసి చేస్తారంట. కొబ్బరి కారం అయితే నాకు తెలుసు ఎలా చేయాలో, చూపిస్తాను. ఇడ్లీలో కారం కొబ్బరి కారం ఆ రెండు ఒక రెసిపీలో చూపిస్తాను. నేను పాపం ఎవరో పెట్టున్నారు బుడ్డి. అవును, మరి లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నా మేము, ఆస్ట్రేలియా ఇండియా వెళ్ళి వచ్చానికి కుదరలేదు. ఇప్పుడు అంటే మెంతి కూర ఉంది, మళ్ళీ ఇది పాడైపోయిద్దని ఇది చేసేసుకున్నాం. యా, సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. See you tomorrow in another video. Bye. Free drinks in the house.